ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఏంటి? కార్తీక్ ఏడవకు, టీచర్స్ కి కంప్లైంట్ చేద్దాం. శివ కార్తీక్ ని కార్తీక్ నా ఫ్రెండ్ రా. నా ఫ్రెండ్ ని ఎలా రా కొట్టావు? నా బ్లడ్ రా, బ్లడ్. కార్తీక్ కార్తీక్ ఎన్నిసార్లు చెప్పేది ఆ శివాజాలికి పోవద్దని? చిన్నప్పటి ఇంకా చెప్తున్నాను, అర్థం చేసుకో. టైం. సారీ వర్ష, సారీ. ఓకే. ఈరోజు మన డిగ్రీ రిజల్ట్స్ కదా. అవును, శివ ఎక్కడా? శివ. కార్తీక్ వాళ్ళ అమ్మకి శివ అంటే చాలా ఇష్టం. ఎలా అని చూస్తారా? శివ, కార్తీక్, మీ వల్ల ఈ స్కూల్ రెప్యుటేషన్ పోతుంది. సారీ మ్యామ్. ఇలాగే కంటిన్యూ అయితే మీ ఇద్దరికి టీసీ ఇచ్చి పంపిస్తా. ఇదే లాస్ట్ వార్నింగ్. చాలంటీ, చాలు. మావు పాస్ అయింది నేనైతే 1 గంటకు బిర్యానీ. వాడు నా కొడుకు లాంటి వాడే కదా, వాని వల్లే కదా నువ్వు పాస్ అయ్యావు. బిర్యానీ రా. అట్లా చూడదురా, పద తిందాం. అవును, మార్నింగ్ ఏమో గొడవంట, ఏమి? నీళ్ళు అక్కడే ఉంది. ఆమా సిక్కింది. ఎన్ని రోజులని ఎదువుల చేతులు చేరుతావు? ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చేయి. మావు అదొకటే కమ్మి ఇప్పుడు. రే మావా, ఓప్పో ఫోన్ వచ్చింది చూడరా. అబ్బబ్బబ్బబ్బా, దీని కెమెరా చూస్తుంటే రే మావా, ఈ రీల్స్ చూడరా. ఏమైందిరా? మావా అప్పల్లంటే ఒక గ్యాప్ మొత్తానే ఉంది.
రే కార్తీక్ నేను చెప్తా రారా. రేయ్ ఆ పిల్ల రేపు బస్ స్టాప్లే ఉంటుంది, పోయి మాట్లాడుపో. మన క్యారెక్టర్ క్యారా వద్దు, లవ్ అంతొద్దు. ఆ? అబ్బో ఛే, దీని అమ్మ ఇది గ్యాప్ మొత్తం అంతే. రేపై మాట్లాడేద్దాం. మావా సతి ఆడే ఉందిరా. ఇప్పుడేమి? ఆ, పోవాలా ఆ, అంతే కదా, అంతే. మాట్లాడితే అయిపోయా. ఆ, అరే ఏమైందిరా? మాట్లాడదాం అనుకుంటే కానీ రే మావా సతి వెళ్ళిపోతుందిరా. ఏం రసుతా అన్నారు? పోదాం, మాట్లాడదాం, మ్యాటర్ సెటిల్ చేద్దాం, ఉమ్, వచ్చేద్దాం. ఉమ్. థు, థు. నీకన్నా నేనే బెటర్ కదరా. యాల్రా శివ, రే మావా ఓప్పో ఫోన్ వచ్చింది చూడరా. మొన్నే కదరా చూపించావు. బాబా దీని కెమెరా చూస్తుంటే నువ్వు పోరా. పోవాలనే ఉంది, కానీ దాన్ని చూస్తుంటే ఒక భయం అవుతుంది. దాన్ని చూస్తుంటే తను నా ఫ్రెండ్స్కి తెలుసురా. తను ఆల్రెడీ ఏదో స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ అది నీకన్నా పెద్దదై ఉంటుంది. పెద్దదైతే సరే వెళ్ళి మాట్లాడేయి. ఆ? హ్మ్. ఆ? హ్మ్. ఆ? మంచి పిల్ల, ఆ. టీచర్, గుడ్ క్యారెక్టర్. సరే రేపు మాట్లాడదాం. మళ్ళీ రేపా? చెప్పిందు తిన్నావా? నేను ఇప్పుడే తినేయాల. అరే సత్తి ఇక్కడే ఉందే, శివకు ఫోన్ చేద్దాం. హలో శివ, హలో, సత్తి ఇక్కడే ఉందిరా. ఇంకా బస్ స్టాండ్లో ఉందా? వస్తానుండు. త్వరగా వచ్చాయి. త్వరగా వెళ్ళరా. టైం సెన్స్ లేదా? ఆ? నీకే ఉమ్. సారీ చెప్పు. ఆ? సారీ.
నా పేరు శివ. ఐ నో, తెలుసు. హౌ? నేను ఆ రోజు నిన్ను ఆ స్కై వాక్లో డూడ్ నాకు ఇది లవ్ అంతా సెట్ అవ్వదు. అది కాదు శివ. డూడ్ పో. శివ ఏయ్! కాదు కీదు అంట. ఆ రోజు తర్వాత నువ్వు పోవడం రావడం నన్ను చూస్తే ఏలియన్లా ఉన్నానా? నో. ఓకే, నేను వెళ్తాను. నాకు టైం అయింది. బాయ్. హే కాక్రోచ్! కాక్రోచ్ అంత లేదు, హక్ చేయాలా అనిపించే చేశాను. బాయ్. లవ్ అంటే పడని నేను నిన్ను చూసి పడ్డా, నువ్వు లేకపోతే మునేలేని నైట్ అయిపోతా. ఎవరిని చూసిన రాని ఫీలింగు నిన్ను చూసి వచ్చేసిందే పిల్ల, నువ్వు ఉంటే చాలే పిల్ల. నీ వల్ల నా మనసే మారే పిల్ల, నువ్వు ఉంటే చాలే మళ్ళా పిచ్చోనైపోతా పిల్ల, నువ్వు ఉంటే చాలే పిల్ల, నువ్వు ఉంటే చాలే పిల్ల. లవ్ అంటే పడని నేను నిన్ను చూసి పడ్డా, నువ్వు లేకపోతే మునేలేని నైట్ అయిపోతా. ఓ, 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 ఓ. శివ, ఆ? నాకొక పెట్ నేమ్ పెట్టు. లడ్డు. ఎడారిలా ఉన్న నాకే సముద్రమే ఎదురొచ్చావే, సముద్రమే అంటే అది నీ కంటి చూపేలే. చీకటిలో ఉన్న నాకే వెన్నెలవై వెలుగిచ్చావే, వెన్నెలంటే ఏదో కాదు అది నీ చిరునవ్వే. నీతో గడిపిన ఈ కాలం కావాలే అది మరి కలకాలం, నువ్వు ఉంటే చాలంటుందే మనసే పిల్ల. నీ వల్ల నా మనసే మారే పిల్ల, నువ్వు ఉంటే చాలే మళ్ళా పిచ్చోనైపోతా పిల్ల, నువ్వు ఉంటే చాలే పిల్ల, నువ్వు ఉంటే చాలే పిల్ల. బాయ్. బాయ్. ఎవరు వచ్చేవాడు? ఆ? కార్తిక్కి తెలుసా? కార్తిక్కి ఆ? కార్తిక్కి తెలుసా? చిన్నప్పటి నుంచి నువ్వు కార్తిక్ లవ్ చేసింది ఏమాయా? ఇప్పుడు సడన్లీ ఒక థర్డ్ పర్సన్ వల్ల హౌ? చెప్పో. అవును, రీసెంట్గానే నా కిషోర్ పరిచయం అయ్యాడు. తనతో లైఫ్ బాగుంటుంది అనిపించింది.
కార్తిక్ని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ కష్టపడేదానికన్నా కిషోర్తో ఒక రాయల్ లైఫ్ ఉంటుంది. కార్తిక్కి తెలుసా? లేదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. రాయల్ లైఫ్ అంటే? శివ, కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చెయ్యి. అవును, నేను మనీ మైండెడే. నీకన్నా ప్రాస్టిట్యూటే బెటర్ కదా. డైరెక్ట్గా చెప్తారు కాసు కావాలని. కానీ నువ్వు ఈ బిల్డింగు, ఆ తారు ఇచ్చకపోతారు కదా. ఆ? ఎలాంటి కొడుకుని కన్నారమ్మా మీరు? రారా. ఫోన్ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావయ్యా? వాకల ముందు ఎవరు నిల్చుకున్నా అందరూ నా కొడుకులు అయిపోతారా? వర్ష 1 మంత్ అవుతుంది, కాల్ మెసేజ్ ఏమీ లేదు. ఏమయ్యా? రే కార్తీక్, చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తూనే ఉందిరా, నీ జట్లో తిరగొద్దు అని. పదరా. నీకు చేతులెత్తి ముక్కుతా. కార్తిక్, నీకొకటి చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉండవు వర్ష. కార్తిక్, సారీరా. నాకు తర్వాత తెలిసింది శివ అలాంటి వాడు కాదు అని.